ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కుదరదత్తయ్య, నాన్నను రానివ్వండి. ఆ తర్వాత నేను పెళ్లి మండపంలో కూర్చుంటాను. బంగారి, నాన్న వచ్చినప్పుడు వస్తారు. నువ్వు ముందు మండపంలోకి రా. లేకపోతే వియ్యంకుల ఇంట్లో తప్పుగా అనుకుంటారు. లేదత్తయ్య, నేను మండపంలోకి వెళ్లి కూర్చున్న తర్వాత నాన్న రాకపోతే ముహూర్తం సమయం దాటిపోతుందని చెప్పి నన్ను బలవంత పెడతారు. తర్వాత నాన్న లేకుండానే మా పెళ్లి జరిగిపోతుంది. అందుకని నాన్నను రానివ్వు, అప్పుడు వస్తాను. నువ్వు అక్కడికి వెళ్లి కూర్చున్న వెంటనే తాళి కట్టేరు బంగారి. పంతులు గారు చేయాల్సిన ఆచారాలన్నీ చేస్తూ ఉంటారు. నువ్వు అన్నయ్య రావాలని ఎదురు చూస్తూ కూర్చున్నావనుకో, ఆ తర్వాత అవన్నీ చేయడానికి టైం ఉండదు. ఆయన లేకుండా ఎలా చేయగలం చిత్ర? మీరు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా వదినా? మీరు ముందు బంగారం తీసుకురండి, అన్నయ్య వచ్చేస్తారులే. బంగార్ని త్వరగా తీసుకురమ్మంటున్నారు. ఏ రండి వదినా. లే బంగారి, పిలుస్తున్నారు కదా. రామా, నాన్న రాకుండా ఎలా అమ్మా? రా బంగారి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం వక్రతుండాయ నమో నమః. మండపంలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం చేసుకుని కూర్చో అమ్మా. ఇదిగో అమ్మా, మాల వేసుకో. కాసేపటికి ఇవన్నీ ఆపగలరా? మా నాన్నని రానివ్వండి. లేదమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. ఆపి చేయడానికి మనకంత సమయం లేదు. మనం ఇవన్నీ పూర్తి చేసేలోగా మీ నాన్నగారు వచ్చేస్తారు. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగే అమ్మా. ఓం శ్రీ నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర ఎంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ మాంగళ్యాన్ని తీసుకువెళ్ళి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఓం శివాయ నమః. అమ్మా, సుముహూర్తానికి ఇంకో 5 నిమిషాలు మాత్రమే ఉంది. తాళి కట్టమని చెప్పొచ్చు కదా. కాసేపు వెయిట్ చేయండి, మా నాన్న వచ్చేస్తారు. ఆయన కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మంచి ముహూర్తం దాటిపోతుంది కదమ్మా. నా కోసం ఒక్క 5 నిమిషాలు, మా నాన్న వచ్చేస్తారు. 5 నిమిషాలలో ముహూర్తం దాటిపోతుందని పంతులు గారు అంటున్నారు. ప్లీజ్, మిమ్మల్ని వేడుకుంటున్నాను, మా నాన్నను రానివ్వండి. వదిన గారు, ముహూర్తం దాటిపోతే తాళి కట్టడం కుదరదు కదా. పెళ్ళే ఆగిపోతుంది. అదేమైనా బాగుంటుందా? మీ అమ్మాయికి చెప్పండి. అమ్మా, నాన్న ఖచ్చితంగా వస్తారు. అమ్మా, ముహూర్తం దాటిపోతే ఏమీ చేయలేం. చెప్పేది విను, తాళి కట్టడి. అన్నయ్య లేటుగా వస్తే పర్వాలేదు, కానీ పెళ్లి ఆగిపోతే తప్పవుతుంది కదా. పంతులు గారు, మీరు తాళి తీసివ్వండి. అలాగే అలాగే. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఇదిగో తీసుకోండి. భజంత్రీలు వాయించండి. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా. ఆపండి. ఏమండి, ఎవరండి మీరందరూ? ఎందుకు తాళి కట్టే సమయానికి వచ్చి ఆపమని అంటున్నారు? శేషారత్నం ఇంటి పెళ్లే కదా ఇది? అవును. అతని కూతురికే కదా పెళ్లి. అయ్యో అవునండి. మరైతే శేషారత్నం ఎక్కడ? ఆయన దగ్గరలోనే ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, వస్తూ ఉంటారు. రాత్రికి రాత్రే ఊరొదిలి పారిపోయిన అతను ఎలా వస్తాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా నాన్న ఎందుకు పారిపోతారు అసలు? ఊరంతా అప్పులు తీసుకుని కట్టలేకపోతే ఊరు వదిలి పారిపోవాల్సిందే కదా. నా భర్త అప్పు తీసుకున్నారా? ఎవరి దగ్గర తీసుకున్నారు? మా దగ్గరే తీసుకున్నారు. ఈవేళ ఉదయం పెళ్లికి ముందే మా అందరికీ సెటిల్ చేస్తానని చెప్పారు. సెటిల్ చేయలేనని తెలియగానే ఎక్కడికో పారిపోయి దాక్కున్నాడా?
ఏమండి అప్పుల గురించి మాట్లాడుకునే సమయం ఇది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు పెళ్లి జరగనివ్వండి. తర్వాత మాట్లాడదామంటే ఎవరితో మాట్లాడాలి? బావగారు తప్పకుండా వచ్చేస్తారు, ఆయనతో మాట్లాడండి. అవును, అన్నయ్య వచ్చాక మాట్లాడుదాం. ఇప్పుడు పెళ్లి జరగనివ్వండి. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన వస్తాడని ఎలా నమ్ముతారు? మాకు డబ్బులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుని అందరూ ఊరు వదిలి పారిపోదామని అనుకుంటున్నారా? మాకు సెటిల్ చేయకుండా ఈ పెళ్లి జరగదు. అందరూ కిందకి దిగిరండి. రావే. ఏంటంటే ఉన్నట్టుండి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. మీలో ఎవరిని నేను కనీసం చూడలేదు. ఏంటమ్మా, మేమందరం మీతో అబద్ధం చెబుతున్నామన్నట్టు మాట్లాడుతున్నారు మీరు? మీ ఆయన మా దగ్గర తీసుకున్న అప్పుకు సంబంధించి డాక్యుమెంట్లన్నీ మా దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి. అది మాత్రమే కాదు, మీ ఇంటి కాగితాల దగ్గర నుండి భూమి కాగితాల వరకు మా దగ్గరే తాకట్టు పెట్టారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గరే ఉన్నాయి. చూస్తారా? ఏది ఇవ్వండి. వాళ్ళని చూడండి. ఇది కూడా చూపించండి. ఇదిగోండి, చూడండి చూడండి. ఏంటమ్మా ఇది? వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? ఏంటి? ఇటివక్క డాక్యుమెంట్స్ అన్ని చూశారు కదా. మాకిప్పుడు ఒకటి శేషరత్నం ఇక్కడికి రావాలి, లేకపోతే మా డబ్బులు సెటిల్ చేయాలి. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. మీ ఆయన చేస్తున్న బిజినెస్ లో లాస్ వచ్చిందని ఆయన మీతో చెప్పలేదా? పైగా కూతురికి పెళ్లి పెట్టుకున్నామని చెప్పి మిగతా ఆస్తిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఇవాళ అందరి డబ్బులు పూర్తిగా సెటిల్ చేస్తారని చెప్పి మాట్లాడారు. మేం కూడా అదే నమ్మి వచ్చాం. కానీ డబ్బులు ఇవ్వకుండా ఇలా పారిపోతే మేమందరం ఏం చేయాలి చెప్పండి? రేయ్, వీళ్ళు చెప్పేది చూస్తుంటే ఊరంతా చాలా అప్పులు చేసినట్టున్నారు. అవునన్నా, ఇందులో మనం అస్సలు తలదొరచొద్దు. మనిషి అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. తీసుకున్నప్పు తీర్చే దమ్ము లేక కూతురు పెళ్లికే రాకుండా దాక్కున్నాడంటే ఏం మనిషో అసలు అతను. ఏమ్మా, చాలా ఆపండి. మా నాన్న గురించి అనవసరంగా నోరు పారేసుకోకండి. మా నాన్న గురించి ఏం తెలుసు మీకు అసలు? మేమే మా నాన్న ఎక్కడున్నారో తెలియక భయపడి వెతుకుతున్నాం. ఏమ్మా, తీసుకున్నప్పు ఎలా తీర్చాలో తెలియక పారిపోయిన మనిషిని మీరు ఎక్కడెతుకుతారు? మా నాన్నేమి అటువంటి వారు కాదు. అయితే మీ నాన్న ఎక్కడ? రమ్మని చెప్పండి. మా నాన్న తప్పకుండా వస్తారు. అంతవరకు అనవసరంగా ఏవి మాట్లాడకండి.